యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా నవ్వుతూ ఉండాలి అని మనసారా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియో చివరిదాకా చూడండి, లైక్ చేయండి, షేర్ తప్పకుండా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. శ్రీ పంచమి అంటే ఏంటి? అది ఎప్పుడు వస్తుంది? ఏ మాసంలో వస్తుంది? ఆ రోజున ఏ దైవాన్ని ఆరాధించాలి? పూజా నియమాలు ఏంటి అనే విశేషాలన్నీ కూడా ఈ వీడియోతో తెలియజేస్తాను. మాఘ శుక్ల పంచమిని శ్రీ పంచమి అని అంటారు. అది చదువుల తల్లి సరస్వతి మాత పుట్టినరోజు. అంతేకాకుండా ఈ శ్రీ పంచమిని మదన పంచమి, వసంత పంచమి, రతికామ దమనోత్సవం, సరస్వతి జయంతి అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. వసంత పంచమి రోజున బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయించడం, సరస్వతి ఆలయాల్లో చదువుల తల్లిని కొలవడం ఆచారంగా వస్తూ ఉంది. సకల విద్యా స్వరూపిణి, సకల వాన్మయానికి మూలకారకురాలు, భాష లిపి కళలకు అధిదేవత సరస్వతి మాత, వేదాలకు జనయిత్రి, పలుకు తేనెల బంగారు తల్లి, వీణా పుస్తకధారిణి అయిన ఆ తల్లి దయవుంటే అమాయకుడైనా సైతం అత్యంత మేధావి అవుతాడు. మూర్ఖుడు సైతం మహా విద్వాంసుడిగా మారిపోతాడు. ఆమె ఆగ్రహిస్తే మహాపండితుడు కూడా వివేక శూన్యునిగా మారి సర్వం పోగొట్టుకుంటాడు. అందుకే ఆ చల్లని తల్లి కరుణ అందరికీ అవసరం. సమస్త జీవరాశుల కంటే మానవుడిని ఉన్నత స్థానంలో నిలిపిన వాక్కు, ప్రజ్ఞ, మేధ, ధారణ, స్ఫురణ, బుద్ధి మొదలైన లక్షణాలు అన్నీ సరస్వతీదేవి అనుగ్రహ బలంతో లభిస్తాయి. సరస్వతీదేవి పుట్టినరోజు అంటే మానవుడి ఔన్నత్యం పుట్టినరోజని భావం. వచ్చే వసంత మాసానికి స్వాగతం పలికే మాఘమాసంలో తొలిగా చదువుల తల్లి సరస్వతీదేవిని పూజించాలి. అమ్మను అనేక విధాలుగా కొలుచుకుంటాం. శారద, వాణి, భారతి, బుద్ధి, దాత్రి, వాగీశ్వరి, వాగ్దేవి, ఆర్య, బ్రహ్మి, మేధ, ప్రజ్ఞ ఇలా అనంత నామాలు అమ్మ సొంతం. వాటిలో సరస్వతి అనే నామం సుప్రసిద్ధం. సరస్వతి స్వరూపంలో గొప్ప తాత్విక ఆధ్యాత్మిక అంతరార్థాలు ఉన్నాయి. ఆమె హంసవాహిని. పాలను నీటిని వేరు చేసి పాలను స్వీకరించే తత్వం హంసది. మనం కూడా యుక్తాయుక్తాలను ఉచితానుచితాలను గమనించి సముచితమైన పనులను మాత్రమే చేయాలి అని దాని అర్థం. ఆమె చేతులని జపమాల పవిత్రతకు చిహ్నం. అందుకే సరస్వతిని అక్షధామ, సుఖవారిజ, పుస్తక రమ్యపాణి అని కొలుస్తాం. చిలుక తీయని పలుకులకు, పద్మం సమస్త సంపదలకు, పుస్తకం సకల విద్యలకు కళలకు చిహ్నాలు. ఆమె వీణాపాణి. ఆ వీణను కచ్చపి అంటారు. వీణ గాంధర్వ వేదమైన సంగీతానికి సంకేతం కనుక ఆ తల్లిని పూజించిన వారికి మధురమైనవి లభిస్తాయి. బ్రహ్మవైవర్త పురాణం, వ్రత చూడామణి, ధర్మసింధు, దేవీ భాగవతం, నిర్ణయ సింధు మొదలైన గ్రంథాలలో ఆ దేవి విశేషాలు సవివరంగా ఉన్నాయి. ప్రతి మాసంలోనూ మూలా నక్షత్రం నాడు సరస్వతిని పూజించాలి. శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకంగా పూజించడం మనకు తెలిసిందే కదా. అలాగే అమ్మను బుధవారం నాడు తెల్లని వస్త్రాలు ధరించి పూజిస్తే మనకు విశేష ఫలితం ఉంటుంది. వసంత పంచమి రోజున నువ్వుల నూనె శరీరానికి మర్దన చేసుకుని తైల స్నానం చేసి నూతన వస్త్రాలను ధరించాలి. ముందుగా ఆ గణనాథుణ్ణి పూజించి కలశంలో సరస్వతీదేవిని ఆవాహనం చేయాలి. ప్రతిమకు కానీ చిత్రపటానికి కానీ తెల్లని పువ్వులు, అక్షంతలు, మంచి గంధం, తెల్లని నగలు అలంకరించి షోడశోపచారాలతో పూజించి పాయసం, వెన్న, పెరుగు, వరిపేలాలు, తెల్లని నువ్వులతో చేసిన లడ్లు, చెరుకు రసం, బెల్లం, తేనె, పాలకోవా, చక్కెర, కొబ్బరికాయ, రేగిపళ్ళు వంటి వాటిని నివేదించాలని శాస్త్రం చెప్పింది. తెల్లని శరీర వర్ణంతో దగదగలాడిపోతూ తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని పద్మంపై సరస్వతీదేవి ఆసీనురాలై ఉంటుంది. అందువలనే ఆమెను తెల్లని మల్లెపూలతో పూజించాలి. తెలుపు రంగు స్వచ్ఛతకు,
పవిత్రతకు సంకేతం. మనం కూడా స్వచ్ఛమైన నడవడికని, పవిత్ర శీలాన్ని కలిగి ఉండాలని ఈ పూజలోని అంతరార్థం. శ్రీ పంచమి నాడు పలక, బలపం, పెన్నులు, పుస్తకాలు, బెల్లం వంటివి దానం చేయడం వల్ల ఆ ఇంట నిరక్షరాస్యులు అనేవారే ఉండరు. ఆ చదువుల తల్లి సరస్వతీ మాత యొక్క సంపూర్ణ కృప, కటాక్షాలు, అనుగ్రహం మీకు కలగాలని ముందుగా శ్రీ పంచమి యొక్క పూజా నియమాలను తెలుసుకొని శ్రీ పంచమి రోజున సరస్వతీ మాత యొక్క పూజను ఆచరించి సర్వ శుభాలు పొందాలనే ఆశతోటి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు. శుభం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ సత్య.